హలో వేదం ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? రెండంచెల ఖడ్గం వంటి వాక్యమైన యేసుక్రీస్తు నామంలో మీకున శుభములు. నేటి టాక్ ఆఫ్ ద బైబిల్ 119వ సంకీర్తన 7వ భాగం 49 నుంచి 56 వచనాలు. దీని శీర్షిక జాయిన్, అనగా ఖడ్గము లేదా ఆయుధం. దీని న్యూమరికల్ నంబర్ కూడా 7. ఈ చరణం సారాంశం దేవుని వాక్యము మానవునికి ఇచ్చే ఆదరణ. 49. దేవుని వాగ్దానము మనకు ధైర్యమును నిరీక్షణను ఇస్తుంది. 2 కొరింథీ 1:20 బట్టి ఆ వాగ్దానము క్రీస్తులో అవునన్నట్టుగానే ఉంది. ఆదికాండం 3:15లో వాగ్దానం ఇచ్చిన దేవుడు గలతీ పత్రిక 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపారు. ఆ క్రీస్తే మన నిరీక్షణకు ఆధారం. ఇక 50. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలో అది నెమ్మదిని కలుగు చేస్తుంది. యోహాను సువార్త 6:63లో క్రీస్తు మాటలే జీవపు ఊటలు కదండి. ఇక 51. గర్విష్ఠులు హేళన చేసిన భక్తుడు వాక్యం నుండి తొలగిపోలేస్తుమా. ఇది క్రీస్తు శిలువ శ్రమలకు సాదృశ్యం. 52. నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని ఓదార్పును అందితున్నాయి. క్రీస్తు శిలువపై పొందిన న్యాయ తీర్పు మనకు ఆదరణను, రక్షణను ఇస్తుంది. 53. భక్తి మార్గమును విడవరాదు. మరణ పర్యంతం యేసుక్రీస్తు తండ్రి అందలి భయభక్తులు విడవలేస్తామండి. ఇక 54. ఈ లోకయాత్రలో దేవుని కట్టడలే మనకు పాటలుగా మారాలి. మన పరలోక యాత్రలో క్రీస్తే మనకు మార్గము, మార్గదర్శి కూడానండి. ఇక 55. రాత్రి జాములందు దేవుని నామమును స్మరించాలి. యేసుతో ఏకాంతము స్వాంతము మహాప్రశాంతము. యేసయ్య రాత్రంతా తండ్రికి ప్రార్థన చేసేవారు కదండి. 56. దేవుని ఉపదేశమే మనకు వరము. 2 కొరింథీ 9:15 బట్టి చెప్పసఖ్యము కాని ఆ దేవుని వరము క్రీస్తేశమండి. ఆ యేసుక్రీస్తునందలి అచంచలమైన విశ్వాసం ద్వారానే మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడగలరు. ఫ్రెండ్, కష్టకాలంలో జీవవాక్యమై ఉన్న ఆ యేసుక్రీస్తుపైనే దృష్టి నిలుపు. ఆయనే నీకు ఆదరణను, నిరీక్షణను, మరి నూతన ఉత్తేజాన్ని అనుగ్రహించి నిత్య జీవంలోకి నడిపిస్తారు. నేటి ప్రశ్న: నీ వాక్యము నా బాధలో డాష్ కలిగించుచున్నది. పూరించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.